సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం. మేషరాశి వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. పాటించవలసిన పరిహారాలు ఇవే. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ 18 ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మేషరాశి వారిపై అయితే ఉండబోతుంది. ఈ చంద్రగ్రహణం రోజు మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక చిన్న చిన్న పొరపాట్లు చేసినట్లయితే వాటి వల్ల మీరు జీవితాంతం ఏడుస్తూ ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు అనేది మేషరాశి వారిపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశివారి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే వీలైనంత వరకు కూడా మేషరాశి వారి చంద్రగ్రహణం రోజు ఎటువంటి ప్రయాణాలు మాత్రం పెట్టుకోకండి. ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలానే గ్రహణం రోజు మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. ఈ పరిహారాలు కనుక పాటించినట్లయితే దాని యొక్క దుష్ప్రభావం అనేది మీ మీద నుండి బయటకు తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. అసలు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం, వాటిని ఆచరించడం వల్ల మేషరాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు గమనించినట్లయితే ఈ రాశి అనేది అగ్నితత్వ స్వభావం, అంటే బగబగ మండే స్వభావం వీరిలో ఉంటుంది. కోపం, పౌరుషం ఎక్కువగానే ఉంటుంది. ఎవరితో కూడా మాట అయితే పడరు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతారు. ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి కూడా ఇష్టపడరు. అలానే కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కోపంలో వీరేమంటారో కూడా వీరికే తెలియదు. కానీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. వీరి కోపం వల్ల జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి మానవత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. తనకు వీలైతే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరిని కూడా అవమానించడం లేకపోతే వారికి ద్రోహం చేయాలనే మనస్తత్వం ఈ రాశి వారిలో ఉండదు. మేషరాశి చరరాశి. వీరి యొక్క ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవని చెప్పుకోవచ్చు. కొంత సమయం ఆనందంగా ఉంటారు, మరికొంత సమయం తెలియకుండానే బాధపడుతూ ఉంటారు. సహజంగా వీరి జీవితం పరిశీలించినట్లయితే ఈ రాశికి సంబంధించిన చాలామంది వ్యక్తులు జీవితంలో చిన్నప్పటి నుండి కూడా కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు. వీరు చిన్నతనంలో డబ్బు లేక ఎంతో బాధపడి ఉంటారు. వీరి బాల్యం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు అలానే ఒడిదుడుకులతోనే సాగుతుంది. కానీ యవ్వనానికి వచ్చేసరికి మాత్రం వీరు సెటిల్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. లైఫ్లో మంచి పొజిషన్కి చేరుకొని అందరికీ కూడా సమాధానం చెప్తారని చెప్పుకోవచ్చు. అలానే యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి, కుటుంబానికి, మీ యొక్క స్నేహితులకి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. మీ యొక్క కెరియర్ అభివృద్ధి గురించి ఖచ్చితంగా మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఇప్పుడు పడ్డ ప్రతి కష్టానికి కూడా జీవితంలో ఎంతో ఆనందపడతారు. మంచి పొజిషన్లు అందుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవమానించిన వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. ఈ రాశి వారిలో కష్టపడే మనస్తత్వం ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాని కొరకు కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేయగలుగుతారు. అలానే వీరి యొక్క అవసరాలు తీర్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేకపోతే వీరికి సహాయం చేసేవారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం ఎంతో ప్రేమాప్యాయతలతో చూసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఎవరైనా ఇష్టపడినా లేకపోతే ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనుకున్నా వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు. మేషరాశి వారు కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల వీరు డబ్బు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నారని, స్వార్థపరులని, వీరికి మూర్ఖత్వం అని అందరూ ముద్ర వేస్తూ ఉంటారు. కానీ రాశివారు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. కళ్ళబుల్లి కవర్లు కానీ, ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్పడం కానీ, గొప్పలు చెప్పుకోవడం అస్సలు నచ్చదు. తనకున్న దాంట్లోనే సంతృప్తిగా బతుకుతారు. ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశివారు తల్లిదండ్రులపైన అమితమైన ప్రేమాభిమానాలు
చూపిస్తారు. అయితే మేషరాశి వారి వ్యాపార విషయాల్లో మాత్రం ఎవరికి అద్దెలకు ఇవ్వడం చేయకండి. అంటే మీ వ్యాపారం కానీ సరిగ్గా నడవలేనట్లయితే కొంతమంది వేరే వారికి వ్యాపారాన్ని అప్పగించి మీరు కొంచెం షేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మీ వ్యాపారానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉంటుందో పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార పరంగా అవసరమైతే తెలివైన భాగస్వాములు వ్యాపారంలోకి ఆహ్వానించి వారితో వ్యాపారం చేయండి తప్ప ఎవరికి వ్యాపారాలు అప్పగించవద్దు. రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. నూతన ప్రవేశాలకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఈ గ్రహణం సమయంలో మాత్రం దైవ మంత్రాన్ని పఠించుకున్నట్లయితే మీ యొక్క శక్తి అనేది అంటే జ్ఞాపక శక్తి మరింత బలపడుతుంది. ఖచ్చితంగా గ్రహణం రోజు మాత్రం విద్యార్థులు ఏదో ఒక దైవ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా మాత్రం చేసేటువంటి ప్రయాణాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమ అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహంలో కూడా అధికంగా పనులు ఉంటాయి. స్త్రీలు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. కొంతకాలం విశ్రాంతి కోరుకుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారికి అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కుటుంబ పరంగా మీరు అనవసర విషయాల్లోకి వెళ్లకుండా మీ వరకు మీ బాధ్యతను నిర్వర్తించుకుంటూ వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాటి వల్ల మాత్రం మీరు ఈ సమయంలో ఎంతో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి రుణాలు ఇవ్వటం కూడా మంచిది కాదు. ఈ సమయంలో మీ చేత్తో ఇచ్చేటువంటి రుణాలు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు. కానీ ఇంట్లో పని ఎక్కువడం లేదా వృత్తిపరంగా పని ఎక్కువడం వల్ల తరచూ నీరసించిపోయాననే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణం వెళ్ళే వరకు కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరే కొంచెం కాంప్రమైజ్ అవ్వడం మంచిది. మీరు వివాదానికి వెళ్ళినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు కనిపిస్తుంది. అయితే గ్రహణ సమయంలో మాత్రం మేషరాశి వారికి ఆరోగ్యపరంగా అనేక మార్పులు వస్తాయి శరీరంలో. ఇవి కొన్ని ప్రతికూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మానసికంగా కూడా మీ యొక్క ఆలోచనలు బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. గ్రహణ సమయంలో మీరు ఎవరితోని ఎక్కువగా మాట్లాడకుండా ఒంటరిగా ఉండటమే మంచిది. ఎక్కువగా మాట్లాడినట్లయితే సంభాషణల వివాదాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు వీలైనంత వరకు కూడా ఇంట్లో ఉండడం మంచిది. గ్రహణం తర్వాత ఇంటిని అంతటినీ శుభ్రపరుచుకొని స్నానం చేసి దాని తర్వాత వండుకున్న వస్తువులు మాత్రమే తినండి. గ్రహణం ముందు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నిన్నటి కూరలు కానీ లేకపోతే నిన్న మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పాడేయండి. అలానే గ్రహణం తర్వాత గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో శివాలయంలో దీపారాధన చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారాలు పాటించి చూడండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.